अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा खबर। అక్కడ ఎప్పుడైతే డిమాలిషన్ అయిందో అతను ఇక్కడికి హైదరాబాద్కి రావాలని నిశ్చయించుకొని ఇక్కడ కిస్మత్పూర్లోని మనకు ఒక విల్లాస్ రావడం జరిగింది. అద్వైత విల్లాస్ అనే దాంట్లోకి ఇతను వచ్చి టెనెంట్గా ఉన్నాడు. అయితే ఇతనికి గోవాలో క్లబ్ నడిపే ముందే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతను బేసికల్గా గ్యాబ్రియల్ పెట్ ఎబ్నాజర్ అనే వ్యక్తి, ఇతను నైజీరియన్ అంటే బేసికల్గా నేటివ్ ఆఫ్ నైజీరియన్, రిసైడ్స్ ఇన్ గోవా. ఇతను మన ఈ మధ్య కాలంలోనే ఒక 300 గ్రామ్స్ కొకైన్తో పాటు కూడా రాయదుర్గంలో ఒక కేసు కూడా నమోదు కాబడి ఉంది. ప్రస్తుతానికి అతను ఇప్పుడైతే మనకి అబ్స్కాండింగ్గా ఉన్నాడు. అతని గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇమీడియట్ నిన్న రాత్రి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారించిన తర్వాత ఇప్పుడు ఎవరెవరుతున్న లింక్స్ ఉన్నాయి, ఇతను పెడ్లర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు, ఇతను అమ్మడానికి తెచ్చిండా, దేనికి తెచ్చిండు, మొత్తం అమ్మడానికే తెచ్చినట్టుగా మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. కస్టమర్స్ ఎవరు ఉంటారు అనేది కూడా విచారణలో భాగంగా పూర్తి వివరాలు సేకరించేంత వరకు కూడా, అంటే మన కన్ఫర్మేషన్ న్యూస్ ఉన్నంత వరకు పలానా XYZ అని కానీ పేర్లు కానీ డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరికి ఎగెనిస్ట్గా ఇన్వెస్టిగేషన్లో మనకు నిర్ధారణ జరుగుతుందో అప్పుడు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏది కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు KP చౌదరి A1గా, ఇతను గాబ్రియల్ పెట్ అనే ఎబ్నాజర్ అనే వ్యక్తి A2గా, మరియు అదర్స్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఇన్వెస్టిగేషన్ అతను పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరుగుతూ ఉంది ఈరోజు. ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణ తర్వాత మనకు అతని కస్టడీ ఒక వారం రోజులు కావాలని మనం అడగడం జరుగుతూ ఉంది కోర్టును. కోర్టు అంగీకరించి మనకి ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసుకొని ఈ రూట్ మ్యాప్ చేసుకొని కరెక్టు ఇతనికి లింక్స్ ఉంది. దాదాపు దొరకలేదు. ఇతను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసిన విద్యార్థిగానే ఉన్నాడు. తర్వాత ఈ సినీ ఫీల్డ్ వ్యామోహంలో ఉన్నాడు. తర్వాత ఈ సినిమాలు తీయడం, అంటే ప్రొడ్యూసర్గా యాక్ట్ చేయడం, ఆ ప్రొడ్యూసర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా, సో కొన్ని లాసులు రావడం, ఫైనాన్షియల్గా కొంచెం సో డిఫరెంట్ మేల్సి మాదక ద్రవ్యాలు కూడా ఇక్కడైతే ఎక్కువ ధరకు కొంటారు. గోవాలో అయితే అవైలబిలిటీ ఉంటుంది, ఇక్కడైతే బాగా అమ్ముకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత టోటల్గా అప్పుడు వచ్చేటటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు డిస్క్లోజ్ చేయడం. అంటే మీకు పాతగా ఆల్రెడీ, అందుకే నేను లాస్ట్ మంత్ కేసును మీకు రెఫర్ చేయడం జరిగింది. అక్కడ 300 గ్రామ్స్ సీజ్ చేసిన దాంట్లో కూడా మన గ్యాబ్రియల్ పెట్ ఎబ్నాజర్ అనే వ్యక్తి అక్యూజ్డ్. సో అదే లింక్స్లో హోంవర్క్ చేస్తూ ఉంటాం మనం. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇది నిరంతరం ప్రక్రియ. డ్రగ్స్ ఎవరు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, అందులో పెడ్లర్స్ ఎవరు, సో ఇవన్నీ కూడా విచారణలో భాగంగా చేస్తున్నప్పుడు ఇతని స్పార్క్ మనకు రావడం జరిగింది. అట్లాంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకే మనం ఇంటర్సెప్ట్ చేసి ఇతని కారులో అవి సీజ్ చేయడం జరిగింది.